తమ వార్డు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నా స్వాతి మహేష్ వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గురువారం 17వ వార్డులో ఓటును అభ్యర్థిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డు పర్యటన ప్రజలు భారీ ఎత్తున నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అప్పటి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో వార్డులో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేయడం జరిగిందన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినామని, అందులో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి మెరుగైన పారిశుద్ధ్యం పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజలకు చేరువయ్యామన్నారు. సంవత్సరాలు తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించామని, ఏ కుటుంబం ఇబ్బందిలో ఉండకూడదని ఆయా కుటుంబాల పరిస్థితులను బట్టి ఆర్థికంగా సహకారం అందించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో ప్రజల ఆదరణ, అభిమానాలకు భువనగిరి పట్టణంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతున్నామని తెలిపారు. ఇక ముందు వార్డులో ఉన్న ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు ప్రజల స్థితిగతులపై ప్రత్యేక దృష్టితో ఆరోగ్యం, ఇతర అంశాలపైన చొరవ తీసుకోనున్నట్లు తెలిపారు. నేను చెన్నా స్వాతి 17వ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాను. ఈ రాబోయే ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎలక్షన్స్లో పోలింగ్ స్టేషన్లో రెండవ నెంబరు నన్ను ఇదివరకులాగే మళ్ళీ మంచి ఆదరించి మళ్ళీ మంచి మెజారిటీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్కరికి వినయంగా నమస్కారం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. 60 నుంచి 500 కుటుంబాలు ఉంటాయి. మనకు శ్రీరామ్ నగర్లో ఒక 180 కుటుంబాలు ఉంటుంది. గంజి మార్కెట్ యార్డ్లో ఒక 150. మిగతా కుటుంబాలు ఠాగూర్ రోడ్ కానీ, సుమంగలి కానీ, కేకే ఆయిల్ మిల్లు దగ్గర కానీ ఇట్లా కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకు ఈ కుటుంబాలకు కొద్దిగా మెయిన్గా ఏంటంటే వాటర్ సమస్య ఉండే, మనకు డ్రైనేజ్ సమస్య ఉండే, రోడ్ల సమస్య ఉండే, కొద్దిగా అంటే ఆర్థిక పరంగా కూడా కొందరికి సమస్యలు ఉండే. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా మేము ఏంటంటే మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ప్లస్ దానికి సంబంధించిన గ్రీనరీ కానీ, హరితహారం, పట్టణ ప్రగతిలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి జరిగేది. పట్టణ ప్రగతిలో కూడా చాలా మటుకు ముళ్ళ చెట్లు కానీ అవన్నీ తీసుకోవడం జరిగింది. మంచి క్లీన్ చేయడం జరిగింది. అట్లా ఉండడం వల్ల పాములు రావడం కానీ ఎంతో సమస్యలు ఉండే. అవి చిన్నగా మెల్లమెల్లగా 5 సంవత్సరాల బ్రహ్మాండంగా మెల్లగా చేసుకుంటూ పోయినాం. దాదాపు 450 నుంచి 480 కుటుంబాలలో దాదాపు 200 కుటుంబాలు ప్రత్యేకంగా పరోక్షంగా వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కొద్దిగా లబ్ధి చేరింది. 200 రూపాయలు ఉన్న పింఛన్ 2000 చేసిరు. మళ్ళీ రేషన్ బియ్యం పెంచారు. ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది నేను ఒక్కరిని చెప్పడం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. అది ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇక్కడ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ 17వ వార్డులో చెన్నా స్వాతి గారు చాలా మంచి బ్రహ్మాండమైన పనులు చేశారు. ప్రజల ఆశీర్వచనంతో భారీ ఆధిక్యతతో భువనగిరిలో 35 వార్డులో మంచి మెజారిటీతో గెలవబోతున్నాము. ఇప్పుడు 2020 నుంచి 2025 వరకు గుర్తించిన సమస్యలు దాదాపు 80% పూర్తి చేశాము. ఇప్పుడు నుంచి ఇంకొక 5 సంవత్సరాలు మాత్రం ప్రధానంగా శ్రీరామ్ నగర్లో శ్మశాన వాటిక కానీ, ఎర్రపోచమ్మ గుడి కానీ, ఎస్సీ వాళ్ళది పోచమ్మ గుడి కానీ, ప్లస్ గంజు మార్కెట్లో సీసీ కొద్దిగా డ్యామేజ్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాము. మళ్ళీ ప్లస్ మనకు ఠాగూర్ రోడ్లో పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి భారీగా చెట్లు పెరిగి ఆ చెట్ల మీదకి వెళ్ళి ఇళ్లకు పాములు రావడం కానీ జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి అవి ఎట్లా పరిష్కారం చేద్దామని చెప్పేసి, కేకే ఆయిల్ మిల్ కాడ కూడా డంపు ఎవరు భువనగిరిలో చెత్త ఉన్నా కానీ అటు రైల్వే ట్రాక్ నుంచి మొత్తం వరుసగా పోస్తూ ఉన్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. దాంతో దోమలు రావడం, వాసన రావడం, మొత్తం డంపింగ్ యార్డ్ ఆడ కావడం అవుతుంది. ఆ సమస్యను కూడా మంచిగా పరిష్కరించుకుందామని. సుమంగలి కాడ కూడా డ్రైనేజ్ సమస్య ఒక 50% తీరింది, ఇంకొక 50% వరకు ఉంది. అది కూడా సమస్య పరిష్కరించుకుంటాము. పింఛన్లు కానీ, రాష్ట్రకు సంబంధించిన సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో మా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇక్కడ నియోజకవర్గ దాత మన ఫైళ్ల శేఖర్ రెడ్డి గారి ద్వారా దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలతో ఎప్పుడు పోరాడుతూ ఇక్కడ ఉన్న వసతులతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతాం రాబోయే 5 సంవత్సరాలలో.